ఫ్రెండ్స్ అందరికీ శుభ శుక్రవారము. మా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్ చేయాలి కదా. ఆ లంచ్లోకి నేనైతే ఈరోజు కొబ్బరి పచ్చడి ఉల్లగడ్డ తాలింపునైతే చేయాలని ఫిక్స్ అయ్యాను. కాకపోతే ఇంకా కొబ్బరి ఆడించేటప్పుడు కొబ్బరి రైస్ని అయితే చేద్దాము, బాగుంటుంది కదా, ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి యూట్యూబ్లోనే సెర్చ్ చేసి నేనైతే ఇలా చేశాను. ఫస్ట్ అయితే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇంకా వేరుశనగ గుండను కొద్దిగా లో ఫ్లేమ్లో వేయించి ఆ తర్వాత జీలకర్ర, ఆవాలు, మినప్పాలు కూడా వేసి ఫ్రై చేశాను. ఆ తర్వాత పచ్చిమిర్చి 6-7 పచ్చిమిర్చి కారానికి తగినట్టుగా చీల్చుకొని వేసుకొని తర్వాత అవి కూడా దోరగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఇంగువనైతే యాడ్ చేసుకున్నాను. కరివేపాకును కూడా యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకొని తర్వాత కొబ్బరి పొడిని అయితే వేసి బాగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి 1.5 మినిట్ ఫ్రై చేసుకున్నాను. తర్వాత రైస్ని కూడా వేసేసి బాగా పైకి కిందికి మిక్స్ చేస్తే కొబ్బరి రైస్ అయితే టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. నేనైతే ఈ కొబ్బరి రైస్ ప్లెయిన్గానే టేస్ట్ అయితే నచ్చింది. ఊరగాయతో తిన్నాను కానీ ఊరగాయ కన్నా ప్లెయిన్గానే రైస్ అయితే బాగుంది. బాయ్ బాయ్.